శంకరమంచి గారు, ఇది ఇప్పుడు మనం వివిధ మతాల గురించి మాట్లాడుకున్నాము, మన ధర్మంలో ఏం చెప్తుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా వైదిక ధర్మ ప్రకారం ఈ చంద్రగ్రహణం గురించి కానీ, లేకపోతే సంపూర్ణ చంద్రగ్రహణం మనం అనుకుంటున్న సూపర్ బ్లడ్ మూన్ ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తుంది అంటారు? వైదిక పరంగా విశేషణాలు చాలా ఉన్నాయమ్మా. శుభయోగాలు ఈ గ్రహణానికి ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ పగలవటం వల్ల మనం దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం, కానీ ఉపయోగించుకునే వారికి అంటే ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఇది పెద్ద గొప్ప పుణ్యకాలం, గొప్ప శుభయోగం. దీని కనుక మనం చూసినట్లయితే శాస్త్రం ఏం చెబుతుందంటే ఇది చూడామణి అనే పేరుతో వస్తున్న చంద్రగ్రహణం చాలా విశేషం. ఏమంటుంది, ఆదివారం కనుక సూర్యగ్రహణం వచ్చిన, సోమవారం కనుక చంద్రగ్రహణం వచ్చిన అది చూడామణి అని పేరుతో ఉంటుంది. అనంతమైన పుణ్యం అని మనకు శాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్పిందంటే రవిగ్రహ సూర్యవారే సోమే సోమగ్రహస్తథ చూడామణి రితిఖ్యాత తత్ర దత్తం అనంతకం అని చెప్పింది. అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. చంద్రవారం సోమవారం, సోమవారం కనుక ఈ చంద్రగ్రహణం, అందులోనూ సంపూర్ణ గ్రహణము, అందులోనూ మళ్ళీ ఎక్కువగా ప్రకాశించేటటువంటి మన సూపర్ అని పేరుతో ఉన్నటువంటి గ్రహణం కనుక వస్తే అది అనంతమైనది. అసలు సోమవారం చంద్రగ్రహణం రావడమే అనంతం, అందులో సందేహం లేదు. ఇంకా ఏమంటాడు ఇక్కడ, అలా రావటం ద్వారాగా యోగే చూడామణు స్మృతం తత్పుణ్యం కోటి గుణితం. అయ్యా కోటి రెట్లయ్యా మామూలు చంద్రగ్రహణం వస్తే ఎంత అనంతమైన పుణ్యం వస్తుందో, అంటే 1000 కోట్ల గోవుల్ని దానం చేసినటువంటి పుణ్యం అక్కడ లభిస్తుంది గ్రహణంలో. మామూలుగా చేసే దానం కంటే గ్రహణ దానము, గ్రహణ స్నానము, గ్రహణ జపము, సురార్చనం ఇవన్నిటికీ విశేషమైనటువంటి పుణ్యాలు ఉన్నాయి. వీటితో పాటుగా సోమవారం కనుక ఉంటే, ఇప్పుడు మనకు సోమవారం తగులుతుంది, ఈ సోమవారంలో కనుక గ్రహణం సంభవిస్తే అది కనుక తెల్లవారుజామున కనుక వచ్చినట్లయితే ఇంకా విశేషం అన్నమాట. పుణ్యం సంపాదించడానికి, మంత్రానుష్ఠానాన్ని పెంచుకోవడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి స్నానం చాలా ప్రధానమైంది. ఎందుకని, పాపము అనేది మనస్సుకి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది. మానసిక దారిద్ర్యములలో పాపం ఒకటి. అంటే తనని తాను నిందించుకున్న, తను అసమర్థుడని భావించిన, తను చేయలేను అశక్తుడని అనుకోవడం అది దరిద్రానికి సంకేతం. కాబట్టి దాని పాపము అన్నాం. పాపం పోవాలంటే ఏం చెప్పాడు, స్నానం స్యాత్ ఉపరాగాదు. స్నానం ఉపరాగము అంటే గ్రహణం, గ్రహణంలో స్నానం చేయమన్నారు. ముత్స్యమానే భవేద్దానం గ్రస్యమానే భవే స్నానం. గ్రస్యమానే గ్రహణం ప్రారంభమవుతుందంటే వెంటనే స్నానం చేయండి. స్నానం చేయటం ద్వారాగా మీ మానసికంగా సంపాదితమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని పాతకములను కూడా అంటాం, అవన్నీ పోతాయి. మానసిక భయాలు పోతాయి. పుణ్యం అంటే ఏంటి, విశేషమైనటువంటి మానసిక చైతన్యమే పుణ్యం. పాపం ఎలా ఉంటుందండి, పుణ్యం ఎలా ఉంటుందండి, చూపించండి అని అలా ఎవరైనా అడిగారు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుందండి, మీ ఆనందం ఎలా ఉంటుందో తీసుకొచ్చి ఒకసారి బయటకు రమ్మనండి చూద్దాం అంటవే. మనస్సు కనపడదు, అది ఒక చైతన్య శక్తి. అది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారాగా సంప్రాప్తించేటటువంటి పుణ్యం అన్నమాట, ఆనందం. ఈ ఆనందాన్ని పాడు చేసే దుఃఖం, దుఃఖములన్నీ పోతాయి, శుభములన్నీ కూడా వస్తాయి. గ్రస్తే హోమ విధీయతే. ఇంకా ఏమైనా అమెరికాలో ఇప్పుడు మనకి హోమం చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. జపయజ్ఞం చేసిన, హోమం అంటే యజ్ఞం, జపయజ్ఞం, నామయజ్ఞం, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవటం, ఈ సమయంలో మీకు ఉన్నటువంటి మంత్రానుష్ఠానములని ఒక్కసారి అనుకోవటం. ఈ సందర్భంలోనండి యోగ అధీశ్వరుడు అంటే యోగాధీశ్వరుడు ఎవరయ్యా, సాక్షాత్తు యోగం పట్టాలంటే దత్తాత్రేయ స్వామి వారిని స్మరించాలి. ఓం త్రాం దత్తాత్రేయాయ నమః అన్నారు అనుకోండి, చంద్రబలం పెరుగుతుందండి. ఎందుకంటే ఆ చంద్రవంశానికి సంబంధించినటువంటి దైవం కదా, త్రిమూర్తి స్వరూపం కదా, త్రికాలములకి అధిపతి, అతీతుడు, పరమాత్మ స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపం కనుక ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకోవడం ద్వారాగా ఆ చంద్ర బలము కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. అందులో చూడామణి అంటే మణుల్లో ఉన్నటువంటి గొప్ప విశేషణం అది. అది విశేషమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యాన్ని సంప్రాప్తింపచేస్తుంది.
అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ గ్రహణం రావడం వాళ్ళకి అదృష్టంగా భావించవచ్చు అంటారు. అంతేగా మరి శుభపరంగా చెప్పుకోవాలి. మన వాళ్ళ గ్రహణాలను కూడా వల్ల దాంట్లో కూడా పుణ్యకాలం అని పెట్టి దానిలో జపం చేస్తే అది విశేషమైన శక్తిని ఇస్తుంది. అంటే ఎందుకు భారతీయతలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఈ భక్తి టీవీని ఎందుకు చూడాలి మనం అంతా అంటే మనస్సు పాడు కాకుండా ఉండాలంటే భక్తి టీవీనే చూడాలి. ఎందుకని ఇక్కడ ఎప్పుడు కూడా మనస్సుని రక్షించేటటువంటి మంత్ర సంబంధమైన భక్తి సంబంధమైన పుణ్య సంబంధమైన పవిత్ర సంబంధమైన అంశాలు మాత్రమే ఇక్కడ చర్చించబడుతుంటాయి. కాబట్టి దీని సద్వినియోగం కాలాన్ని ఏ విధంగానైనా సరే సద్వినియోగం చేసుకోవటంలో మరి వైదిక పరంగా ఏం చెప్పారు? సోమవారం నాడు కనుక చంద్రగ్రహణం వస్తే మరి వదిలిపెడితే అట్లా మామూలుగా 1000 సార్లు జపం చేసేవాడు కనుక ఇప్పుడు చేస్తే గాయత్రి జపం చేస్తే అనేక అనంత కోటి పుణ్య ఫలం అని చెప్పినప్పుడు మనం వదులుకోవచ్చునా? ఈ అవకాశం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది అంటారు.